హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే శాండ్‌విచ్ మేకింగ్ అయితే చూపిస్తాను. దీనికోసం మనకి బ్రెడ్, ఇంకా కొన్ని వెజ్జీస్ ఇంట్లో ఉంటే సరిపోతుంది. దీనికోసం ముందుగా క్యారెట్‌నయితే నేను పీల్ చేసి పెట్టుకున్నాను. అలాగే బీట్రూట్‌లో ఒక పావు బీట్రూట్ ముక్కనైతే తీసుకున్నాననమాట. ఇంకా క్యాబేజీ ఉంది. క్యాబేజీని కూడా సన్నగా, పొడవుగా చక్కగా తురిమి పెట్టుకొని రెడీగా అయితే ఉంచుకున్నాను. ఇంకా టొమాటో, పచ్చిమిర్చి కూడా పెట్టుకున్నాను. ఆనియన్ నేనైతే వెయ్యలేదు. బట్ ఆనియన్ వేసుకుంటే ఇంకా బావుంటుంది. మా పాపకిష్టం లేదు కాబట్టి నేనైతే ఆనియన్ అయితే వేయలేదు. సో, టొమాటో ఇంకా పచ్చిమిర్చి కూడా చక్కగా ఇలాగా గ్రైండ్ చేసినట్టు కాకుండా లైట్‌గా చిన్న చిన్నగా తురుముకుంటే, ఇలా గ్రేట్ చేసుకుంటే బావుంటుంది. అలా కాకుండా మీకు పీసెస్‌లా కావాలనుకుంటే, సన్నంగా స్లైసెస్‌లా కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో, వీటన్నింటిని ఇలా మిక్స్ చేసి, కొద్దిగా సాల్టు, అలాగే చిల్లీ సాస్ వేశాననమాట. టొమాటో సాస్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చేయలేదు. అలాగే కొద్దిగా మయోనైజ్ కొంచెం యాడ్ చేశాను. ఇది వెజ్ మయోనైజ్ అనమాట. సో, దీన్ని మొత్తం మిక్స్ చేసి, దీన్ని మనం స్టఫింగ్ చేసుకోవాలి బ్రెడ్స్‌లోనికి. నేనైతే మిల్క్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను హెల్త్‌కి మంచిదని చెప్పి. సో, బ్రౌన్ బ్రెడ్‌కి కొద్దిగా మయోనైస్‌ని 2 స్లైసెస్‌కి కూడా అప్లై చేసుకున్నాను. సో, బ్రెడ్స్ అన్నిటికి ముందు మయోనైస్ అయితే అప్లై చేసుకొని ఇలా పెట్టుకున్నాననమాట. మనం రెడీ చేసుకున్న వెజ్ మిక్స్‌ని 2 బ్రెడ్ స్లైసెస్‌కి మధ్యలో ప్లేస్ చేయాలి. దీని మీద కూడా కావాలంటే మీరు మయోనైస్ కొంచెం యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. సో, అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఇలాగా టాస్టర్‌లో అయితే ప్లేస్ చేసుకున్నాను. నాకు ఈ టాస్టర్‌ని టైట్‌గా పట్టుంచేటువంటి గ్రిప్పింగ్ అయితే పోయింది. పాడైపోయిందనమాట. సో, అందుకని చెప్పి దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా దగ్గరగా ప్రెస్ చేసేసి ఏదైనా బరువున్న పెద్ద బాక్సు లేదా డబ్బాని పైన పెట్టేస్తున్నాననమాట. ఇంకా అయిపోయిన తర్వాత వీటిని మనం కట్లరీ ఉపయోగించుకొని బయటకి తీసుకోవాలి. చేత్తో టచ్ చేయకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. రిమైనింగ్ స్లైసెస్ కూడా పెట్టేసుకొని కంప్లీట్ చేసుకున్నాను. అంతే వెజ్ శాండ్‌విచ్ రెడీ అయిపోయింది. ఇంకా క్యాప్సికము, కీర, ఆనియన్ ఇవి కూడా యాడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయండి.